సమయంలో అజామీనుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తూ ఉన్నాడు. పూర్వజన్మంలో అజామీనుడు అనేకమైనటువంటి యొక్క పాపాలు చేసినప్పటికీ కూడా వాడు పుణ్యాత్ముడై ఆ యొక్క నామస్మరణ ద్వారా వాడు ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళేటువంటి యొక్క సత్సంకల్పం కలిగినాది. అంటే నారాయణ శబ్దానికి అంత ప్రాధాన్యత ఉన్నది అని చెప్పబడినది. ఈ యొక్క 10వ అధ్యాయములో మరలా అజామీనుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము గురించి చెప్తూ ఉన్నాడు. నాయన, ఈ యొక్క అజామీనుడు పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి అజామీనుడే పూర్వకాలంలో బ్రాహ్మణుడై బ్రాహ్మణ జన్మ ఎత్తి రోజు నిత్యం కూడా శివార్చన చేయడంలో నిమగ్నమై ఉండాల్సినటువంటి ఆ యొక్క బ్రాహ్మణ జన్మ ఉత్తమమైనటువంటి జన్మలో ఉండి ఆ యొక్క శివార్చన చేయకుండా వచ్చిన ద్రవ్య